క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ తర్వాత అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన గేమ్. మెయిన్లీ మన దేశంలో అయితే క్రికెట్ అంటే పిచ్చిలేని వారుండరు. మన ఇండియాలో క్రికెట్ని అభిమానించే జనాభా కొన్ని కోట్లలో ఉంటుంది. అలాంటి ఫ్యాన్ బేస్ గేమ్ అయిన క్రికెట్లో ఇప్పటికీ కొందరు ప్లేయర్స్ క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డ్స్ పదిలంగానే ఉన్నాయి. వాటిని దాదాపు బ్రేక్ చేయడం అసాధ్యమనే చెప్పాలి. అటువంటి అన్బ్రేకబుల్ రికార్డ్స్ నుండి టాప్ 7 రికార్డ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నంబర్ 1 ద గాడ్, ద లెజెండ్. ఇండియన్ క్రికెట్‌ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ క్రికెట్‌లో ఓ స్థాయిలో నిలిపిన సచిన్ టెండూల్కర్ రికార్డ్ గురించి చెప్పుకోవాలి. సచిన్ టెండూల్కర్ వరల్డ్ క్రికెట్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులు నెలకొల్పిన విషయం ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్‌కి తెలుసు. అయితే అందులో నుండి సచిన్ నమోదు చేసిన 100 సెంచరీల రికార్డ్‌ని బద్దలు కొట్టడం అనేది అసాధ్యం. సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుండి రిటైర్ అయి దాదాపు 12 సంవత్సరాలు గడిచినా ఇంకా ఆ రికార్డ్ చెక్కుచెదరకుండా అలానే ఉంది. 100 సెంచరీల రికార్డ్‌ని కోహ్లీ బ్రేక్ చేస్తాడని అనుకున్నాం. కానీ కోహ్లీ అన్ఫార్చునేట్‌గా టీ20లకు మరియు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇక సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేయడం దాదాపు అసంభవం. నెక్స్ట్ నంబర్ 2 సర్ డాన్ బ్రాడ్మన్. 1928-1948 మధ్య ప్రపంచ క్రికెట్‌ని ఒక ఊపు ఊపిన ప్లేయర్ డాన్ బ్రాడ్మన్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ మోస్ట్ డేంజరస్ బ్యాట్స్‌మెన్ 52 టెస్టుల్లో ఏకంగా 6,996 రన్స్ సాధించాడు. దీంతో అతడి యావరేజ్ 99.94గా ఉంది. ఈ రికార్డ్‌ని ప్రపంచంలో ఏ ప్లేయర్ అయినా సాధించడం మాత్రం అసలు కలలో కూడా జరగదు. బ్రాడ్మన్ తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడంట. ఒకవేళ లాస్ట్ ఇన్నింగ్స్‌లో పరుగులు సాధిస్తే అతడి యావరేజ్ 100గా ఉండిపోయేది. క్రికెట్ గేమ్ అనేది ఉన్నన్ని రోజులు సర్ డాన్ బ్రాడ్మన్ రికార్డ్ మాత్రం అలానే ఉంటుంది. నెక్స్ట్ నంబర్ 3 బ్రియాన్ లారా. ఈ వెస్టిండీస్ సంచలనం టెస్ట్ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని మైలురాయిని సాధించాడు. లారా 2004లో ఇంగ్లాండ్తో టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 582 బంతుల్లో 400 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఈ రికార్డ్ దాదాపు 21 సంవత్సరాలైనా అలానే ఉంది. అయితే రీసెంట్‌గా సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ వియాన్ మల్డర్ జింబాబ్వేతో మ్యాచ్లో 367 రన్స్ సాధించి నాటౌట్‌గా ఉన్న టైంలో ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నెక్స్ట్ నంబర్ 4 విరాట్ కోహ్లీ. ఇంటర్నేషనల్ క్రికెట్లో కింగ్ కోహ్లీ పేరు తెలియని వారుండరు. దశాబ్దం పాటు ప్రపంచ క్రికెట్‌ని శాసించిన ఆటగాడతడు. అయితే కింగ్ కోహ్లీ టెస్టులలో ఒక గొప్ప రికార్డ్‌ని క్రియేట్ చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే యాజ్ ఏ కెప్టెన్‌గా ఏకంగా 7 డబుల్ సెంచరీలు సాధించాడు. వరల్డ్ క్రికెట్లో ఏ కెప్టెన్ కూడా ఇంతవరకు ఈ ఘనత సాధించలేదు. ఫ్యూచర్లో కూడా ఈ రికార్డ్‌ని బ్రేక్ చేయడం చాలా కష్టం. నంబర్ 5 ముత్తయ్య మురళీధరన్. శ్రీలంకకి చెందిన మోస్ట్ డేంజరస్ స్పిన్నర్ మురళీధరన్ టెస్ట్ క్రికెట్లో ఏకంగా 800 వికెట్లు సాధించి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంకా టెస్టులు, ఓడిఐలు కలిపి ఏకంగా 1300+ వికెట్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. టెస్టుల పరంగా చూస్తే ఈయన 800 వికెట్స్ రికార్డ్‌ని మరొక లెజెండ్ షేన్ వార్న్ 708 వికెట్స్ సాధించి చేరువయ్యాడు. కానీ అది అతనికి సాధ్యం అవ్వలేదు. సో మురళీధరన్ 800 వికెట్ల రికార్డ్‌ని బ్రేక్ చేయడానికి చేరువలో మరే ప్లేయర్ కూడా లేడు. సో ఈ రికార్డ్ దాదాపు అన్బ్రేకబుల్ అనే చెప్పాలి. నంబర్ 6 మార్క్ బౌచర్. సౌత్ ఆఫ్రికన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన మార్క్ బౌచర్ తన ఓవరాల్ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్లో యాజ్ ఏ వికెట్ కీపర్గా ఏకంగా 998 డిస్మిసల్స్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ రికార్డ్ ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఆస్ట్రేలియన్ కీపర్ గిల్క్రిస్ట్ మరియు ఎంఎస్ ధోని తర్వాత పొజిషన్లలో ఉన్నారు. అయితే ఈ లెజెండ్ ఓ కౌంటీ మ్యాచ్లో వికెట్ పైన ఉండే బెల్ కంటికి తాకడంతో తన ఐ ఇంజురీ అయింది. దాంతో బౌచర్ క్రికెట్‌కి రిటైర్మెంట్‌ని ప్రకటించాడు. నంబర్ 7 సంగక్కర అండ్ జయవర్ధనే. శ్రీలంకకి చెందిన ఈ ఇద్దరు లెజెండ్స్ టెస్ట్ క్రికెట్లో నమోదు చేసిన పార్ట్నర్షిప్ ఇంకా అన్బ్రేకబుల్గానే ఉంది. వీరిద్దరూ 2006లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 643 బాల్స్లో ఏకంగా 624 రన్స్ పార్ట్నర్షిప్ని అందించారు. ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది హైయెస్ట్ పార్ట్నర్షిప్గానే ఉంది. సెకండ్ హైయెస్ట్ శ్రీలంకకి చెందిన సనత్ జయసూర్య మరియు ఆర్ఎస్ మహానమ 1997లో 576 రన్స్గా నమోదైంది. సో ఇవండి ప్రపంచ క్రికెట్లో ఇప్పటికీ ఎప్పటికీ బ్రేక్ చేయాలని టాప్ 7 అన్బ్రేకబుల్ రికార్డ్స్. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.